ఈ వీడియోలో మనం పైథాన్‌లో టైప్ కాస్టింగ్ ఎలా చేస్తారో తెలుసుకుందాం. పైథాన్‌లో టైప్ కాస్టింగ్ అంటే టైప్ కాస్టింగ్ అంటే ఏంటో తెలుసుకోవాలి. టైప్ కాస్టింగ్ అంటే ఒక డేటా టైప్ నుంచి ఇంకో డేటా టైప్‌లోకి చేంజ్ చేయడం. అంటే మీరు ఇంటీజర్స్‌లో ఉన్నారు. ఆ ఇంటీజర్‌ని ఫ్లోట్‌లోకి చేంజ్ చేయాలనుకుంటే దానికి మనం యూజ్ చేసేది ఈ టైప్ కాస్టింగ్. అంటే ఇలా ఇంటీజర్స్ ఫ్లోటే కాదు. ఇంటీజర్‌ని స్ట్రింగ్‌లోకి కూడా చేంజ్ చేయవచ్చు. స్ట్రింగ్‌లోకి కూడా చేంజ్ చేయవచ్చు. ఓకే. ఇలా డిఫరెంట్ డిఫరెంట్ డేటా టైప్స్‌లోకి చేంజ్ చేయడానికి వాడేదాన్నే మనం టైప్ కాస్టింగ్. ఓకే. చేంజింగ్ వన్ డేటా టైప్ టు అనదర్ డేటా టైప్. ఓకే. అది ఎలా చేస్తామో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ఈ వీడియోలో ఫస్ట్ స్టార్ట్ చేసేది నేను ఇంటీజర్‌ని ఎలా చేంజ్ చేయాలో చెప్తాను. ఇంటీజర్ ఒక ఇంటీజర్‌ని డిఫరెంట్ డేటా టైప్‌లోకి ఎలా చేంజ్ చేయాలి. ఓకే. ఇక్కడ నేను నేను ఫస్ట్ ఒక వేరియబుల్‌ని అసైన్ చేసుకుంటాను. సో దానికి num1 అని పేరు పెడుతున్నాను. సో నెంబర్ 1 ఈక్వల్ టు నేను 15 అని ఇస్తున్నాను. సో నేను ఒక ఇంటీజర్ వేరియబుల్ని డిక్లేర్ చేశాను. ఓకేనా. ఇప్పుడు నేను ఈ ఇంటీజర్ వేరియబుల్ని నేను డిఫరెంట్ డేటా టైప్లోకి చేంజ్ అవ్వాలి. అంతకంటే ముందు ఇది ఏ డేటా టైప్ మనం చెక్ చేసుకున్నాం. సో ఫస్ట్ చెక్ చేసుకోవడానికి మనం టైప్ ఫంక్షన్ వాడతాం. అంతకంటే ముందు ప్రింట్ యూస్ చేస్తాం. ఎందుకంటే కన్సోల్లో ప్రింట్ చేసుకోవాలి మనం ఏ డేటా టైప్ అనేది చెక్ చేసుకోవడానికి. సో ప్రింట్ ఫంక్షన్ యూస్ చేస్తున్నాను. దీంట్లో టైప్ అనేది ఫంక్షన్ వాడుతుంది. ఈ టైప్ అనే ఫంక్షన్ మనకి మనం ఈ టైప్ ఫంక్షన్ లో ఏ వేరియబుల్ అయితే ఇంక్లూడ్ చేస్తామో ఆ వేరియబుల్ యొక్క డేటా టైప్ ఈ టైప్ ఫంక్షన్ మనకు అవుట్పుట్ చేస్తుంది. ఓకేనా. అది మన కన్సోల్లో ప్రింట్ కావడానికి మనం ప్రింట్ ఫంక్షన్ వాడుతున్నాం. ఓకే. ఇప్పుడు నేను సేవ్ చేస్తున్నాను. ఆ ఫైల్ ని రన్ చేస్తున్నాను. ఇక్కడ నాకు క్లాస్ ఇంట్ అంటే ఈ డేటా టైప్ ఇంటీజర్ డేటా టైప్ అంటే num1 అని ఇచ్చాము కదా టైప్ కి. సో నంబర్ 1 అనేది మనకి ఇంటీజర్ డేటా టైప్ అని చూపిస్తుంది. సో ఏ దానికైనా ఇది ఇంటీజరే కాదు, ఏ వేరియబుల్ యొక్క టైప్ అయినా తెలుసుకోవాలనుకుంటే మీరు టైప్ ఫంక్షన్ యూజ్ చేయండి. ఓకే. ఇప్పుడు మనం ఏం చేయాలి, నెక్స్ట్ స్టెప్ ఈ నంబర్ని మనం చేంజ్ చేయాలి. ఏ దానిగా చేంజ్ చేయాలి, నంబర్ సారీ num2 తీసుకుంటున్నాను ఎందుకంటే నంబర్ ఆల్రెడీ ఇంటీజర్ అని ఇచ్చాం. సో num2ని మనం num2 అనే వేరియబుల్ తీసుకొని దీంట్లో మనం చేంజెస్ చేస్తా వస్తాం. ఇక్కడ నేను స్ట్రింగ్ లెక్ చేంజ్ చేయాలనుకుంటున్నాను. సారీ ఫ్లోట్ లెక్ చేంజ్ చేద్దాం ఫస్ట్. సో ఫ్లోట్ FLOAT ఫ్లోట్. ఇక్కడ మనం చేంజ్ చేయాలనుకుంటున్న డేటా టైప్ నేమ్ ఇచ్చి పెరాన్సిస్ ఇవ్వండి. మనం ఫ్లోట్ లెక్ చేంజ్ అవ్వాలనుకుంటున్నాం కాబట్టి ఫ్లోట్ అనే డేటా టైప్ నేమ్ ఇచ్చాను, పెరాన్సిస్ ఇచ్చాను. ఇది ఒక ఫంక్షన్, ఫ్లోట్ ఫంక్షన్. ఓకే. మనం ఫ్లోట్ ఫంక్షన్ వాడడం వలన మనకి ఏ డేటా టైప్ అయితే ఏ వేరియబుల్ అయితే మనం దానికి ఫంక్షన్ కి ఇన్పుట్ గా ఇస్తామో అది ఆ అవుట్పుట్ మనకి ఫ్లోట్ గా చేంజ్ అవుతుంది. ఓకే. ఆ ఇన్పుట్ మనకి ఫ్లోట్ గా చేంజ్ అవుతుంది. సారీ అవుట్పుట్ అన్న ఇన్పుట్. ఆ ఇన్పుట్ మనకి అవుట్పుట్ గా చేంజ్ అవుతుంది. ఫ్లోట్ అవుట్పుట్ గా చేంజ్ అవుతుంది. ఇక్కడ మనం num1 ని ఇన్పుట్ గా ఇద్దాం ఫ్లోట్ కి. సో ఇప్పుడు నాకు అవుట్పుట్ ఏమొస్తుంది, ఫ్లోట్ లెక్ చేంజ్ అయ్యి ఆ వేరియబుల్ వాల్యూ ఏదైతే ఉందో అది num2 లో ఫ్లోట్ వేరియబుల్ గా చేంజ్ అవుతుంది. సో నేను ఇప్పుడు ఆ వేరియబుల్ టైప్ చెక్ చేసుకోవాలి. సో నేను అగైన్ ప్రింట్ టైప్ ఫంక్షన్ లో నేను ఇన్పుట్ గా num2 ఇస్తున్నా. ఇందాక num1 ఇచ్చా, ఇప్పుడు num2 ఇస్తున్నాను. సో సేవ్ చేస్తున్నాను. అగైన్ టర్మినల్ లో రన్ చేద్దాం. ఇక్కడ ఫస్ట్ క్లాస్ ఇంటీజర్. సో ఇక్కడ num1 ఇచ్చాం కదా, అది మనకి ఇంటీజర్. ఇక్కడ num2 అనేది ఉంది సెకండ్ లైన్ లో. ఆ num2 అనేది మనకి ఫ్లోట్ టైప్. ఓకే. మనం ఇక్కడ చేంజ్ చేసాం, ఫ్లోట్ టైప్ లైక్ చేంజ్ చేసాం. ఏం టైప్ చేసాం, num1 అనే డేటాని మనం ఫ్లోట్ లైక్ చేంజ్ చేసుకొని అది వేరియబుల్ num2 లేకి అసైన్ చేసాం. ఓకే. ఇప్పుడు ఫ్లోట్ నుంచి నేను స్ట్రింగ్ లైక్ చేంజ్ అవ్వాలనుకున్నాను. సో నేను ఇక్కడ స్ట్రింగ్ అని ఇవ్వాలను. సో str1 అని ఇచ్చాను, ఈక్వల్ టు స్ట్రింగ్ లైక్ చేంజ్ చేయాలనుకుంటున్నాను. సో str నేను స్ట్రింగ్ చేంజ్ అవ్వాలనుకుంటున్నాను కదా. సో ఈ స్ట్రింగ్ ఫంక్షన్ యూస్ చేశాను. ఈ స్ట్రింగ్ ఫంక్షన్ కూడా సేమ్ ఇన్పుట్ తీసుకుంటుంది. ఏదైతే నువ్వు చేంజ్ చేయాలనుకుంటున్నావు ఆ ఇన్పుట్ ఇవ్వండి. నేను ఇక్కడ num1 అదే ఇంటీజర్ వాల్యూ ఏది num1 అది చేంజ్ అవ్వాలనుకుంటున్నాను. సో num1 ఇస్తున్నాను.
సో అది చేంజ్ అవుతుంది. ఓకేనా? నేను ఇప్పుడు అది ప్రింట్ చేస్తాను. ఎందుకు? అది చేంజ్ అయిందా లేదా తెలుసుకోవాలి కదా. సో టైప్ టైప్ str1. ఇప్పుడు నేను సేవ్ చేశాను, రన్ చేస్తున్నాను. ఇక్కడ నాకు క్లాస్ స్ట్రింగ్ థర్డ్ టైప్ స్ట్రింగ్ లో చూపిస్తుంది. ఎస్టిఆర్ అంటే స్ట్రింగ్ అని అర్థం. సో మనం ఎస్టిఆర్ అని యూజ్ చేసి ఇన్పుట్ ఏదైతే మనం ఆ ఫంక్షన్ పాస్ చేస్తామో అది మనకి ఆటోమేటిక్ గా స్ట్రింగ్ లైక్ కన్వర్ట్ అవుతుంది. ఆ స్ట్రింగ్ లైక్ కన్వర్ట్ అయినది మనం str1 అనే వేరియబుల్ లైక్ స్టోర్ చేసుకుంటాం. ఓకే, ఇక్కడ మనం ఇప్పటి వరకు ఏం చేసాం? ఇంటీజర్స్ ని చేంజ్ చేసుకుంటూ వచ్చాం. తర్వాత మనం బులియన్ లైక్ చేంజ్ చేసుకుంటే ట్రై చేద్దాం. అది ఏం అవుట్పుట్ ఇస్తుందో చూద్దాం. నేను b1 ఇచ్చాను, బుల్ అని ఇచ్చి ఆ బుల్లో మీరు ఆ డేటా టైప్ అదే వేరియబుల్ నంబర్ని పాస్ చేయండి. ఇప్పుడు దాని డేటా టైప్ని మనం చెక్ చేద్దాం. ప్రింట్ టైప్. ఓకే, సేవ్ చేయండి. అండ్ అగైన్ కంట్రోల్ ఎల్. ఇక్కడ మనకి ఏమైంది? బుల్లెక్ చేంజ్ అయింది. ఓకే, మన డేటా టైప్ని బుల్లెక్ చేంజ్ చేసాం. సార్ మీరు బుల్లెక్ చేంజ్ చేశారు, దాని వాల్యూ ఎంతో మనకి ఎలా తెలుస్తుంది? స్ట్రింగ్ అంటే ఫ్లోట్ అంటే మీరు ఓన్లీ డేటా టైప్ చెక్ చేస్తున్నారు, వాల్యూస్ మనం చెక్ చేసుకోవాలి కదా. అంటే అవి చేంజ్ అయ్యాయి, ఓకే, టైప్ చెక్ చేస్తాం. ఇప్పుడు మనం ప్రింట్ చేద్దాం. సో ఏం చేయాలి? ఇదంతా కంప్లీట్గా తీసేసేయండి. సో నేను ఇప్పుడు వీటి వాల్యూస్ ప్రింట్ చేయాలనుకుంటున్నాను. సో సేవ్ చేశాను, అగైన్ కంట్రోల్ రన్ చేశాను. ఇక్కడ ఫస్ట్ నం1 ఇంటిజర్. సో ఇంటిజర్ వాల్యూ 15. తర్వాత మనం ఫ్లోట్ లెక్ చేంజ్ చేసాం. ఫ్లోట్ లెక్ చేంజ్ చేసినప్పుడు ఏమవుతుంది? 15 వాల్యూ కాస్త 15.0గా చేంజ్ అయ్యింది. ఓకే, ఇక్కడ 15.0 కనపడుతుందా? 15.0 ఏది? నం2. ఓకే, ఇది ఫ్లోట్స్ లెక్ చేంజ్ అయింది. స్ట్రింగ్ లెక్ చేంజ్ అయింది. సో ఇది డబుల్ కోట్స్ లో కనిపించట్లేదు, కానీ ఇది స్ట్రింగ్ లెక్ చేంజ్ అయింది. మనం ఇందాక టైప్ చెక్ చేసినప్పుడు స్ట్రింగ్ లో ఉంది. అందుకే నేను ఫస్ట్ మీకు టైప్ చూపించాను. ఎందుకు? ఆ టైప్ కరెక్టా కాదా, అది కరెక్ట్ టైప్ లెక్ చేంజ్ అయిందా లేదా చెక్ చేసుకోవడానికి. ఇక్కడ బిఓ బులియన్. సో మనం బులియన్ లెక్ చేంజ్ చేసాం. ఇక్కడ ఒకటి బులియన్ లెక్ గుర్తుపెట్టుకోవాల్సింది, నేను అదే పనిగా మీకు బులియన్ లాస్ట్ లో చెప్పడానికి రీజన్ అదే. ఏదన్నా వాల్యూ ఉంది అంటే బులియన్ లెక్ చేంజ్ చేసినప్పుడు ఆటోమేటిక్గా ట్రూగా అది కన్వర్ట్ అవుతుంది. ఒకవేళ ఏ వాల్యూ లేదు, ఎంటీ అంటే, ఎంటీ ఉన్నప్పుడు అది మనకి ఫాల్స్ గా చూపిస్తుంది. ఇక్కడ వాల్యూ ఉంది, 15 ఉంది, సో అది ట్రూగా చూపిస్తుంది. ఒకవేళ ఇక్కడ 0 అసైన్ చేశాను, నేను దీన్ని 0గా చేశాను. సో నేను ఇప్పుడు ఇది సేవ్ చే అందుకని ముందు కంట్రోల్. ఇప్పుడు నేను రన్ చేస్తాను. అవుట్పుట్ చూడండి, ఫాల్స్ వచ్చింది. ఇందాక 15 ఇచ్చాను, సో బిఓ అని ఇవ్వంగానే ఇందాక 0 లేదు, వాల్యూ ఉంది, 15 ఉంది. సో అవుట్పుట్ మనకి బిఓ ఏమొచ్చింది? ట్రూ అని వచ్చింది. కానీ ఇప్పుడు 0 చేశాను, దానికి అవుట్పుట్ ఏమొచ్చింది? ఫాల్స్ అని వచ్చింది. ఒకవేళ నేను ఇక్కడ 1 ఇచ్చాను, 1 సేవ్ అండ్ అగైన్ రన్. ఇక్కడ ఏం చూపిస్తుంది? ట్రూ చూపిస్తుంది. సో బూలియన్ లో గుర్తుపెట్టుకోవాల్సింది, ఏదైనా కానీ ఎంటీ ఉంటే అంటే 0 కానీ, లేదా ఎంటీ స్ట్రింగ్ ఒక ఉన్న డబుల్ కోట్స్ ఎగ్జాంపుల్ స్ట్రింగ్ లో ఎంటీ అంటే ఇలా ఇలా ఇచ్చేసారంటే అది స్ట్రింగ్ ఎంటీ. సో ఎంటీగా ఉంది కాబట్టి మనం కన్వర్ట్ చేసినప్పుడు ఆటోమేటిక్గా మనకు వచ్చే అవుట్పుట్ కూడా మనకి ఫాల్స్ అనే వస్తుంది. కావాలంటే చెక్ చేసుకోండి. సారీ, స్ట్రింగ్ ఏదే కానీ ఫ్లోట్ లెక్ కన్వర్ట్ అవ్వదు. ఓకే, సో దానికోసం అది మనకి ఎర్రర్ చూపిస్తుంది. నేను దీన్ని ప్రస్తుతానికి ఈ లైన్ని కామెంట్ అవుట్ చేస్తున్నాను.
కామెంట్ చేస్తున్నాను. ఇక్కడ కూడా ప్రింట్ టు కూడా కామెంట్ చేస్తున్నాను, లేకపోతే మనకి ఎర్రర్ వస్తుంది. ఓకే, ఇప్పుడు కంట్రోల్ సేవ్ అండ్ అగైన్ కంట్రోల్. ఇక్కడ చూడండి అవుట్పుట్ ఏమని చూపిస్తుంది, ఫాల్స్. ఎందుకు? మనం ఎంటీ స్ట్రింగ్ ఇచ్చాం, ఏం లేదు దాంట్లో. ఏదైనా డేటా ఉంది అంటే మాత్రమే మనకి ట్రూ చూపిస్తుంది. ఓకే, బులియన్ లో ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి. మీరు బులియన్ ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాల్సింది, ఎందుకంటే ఇంటర్వ్యూస్ లో ఇలాంటి చిన్న చిన్న లాజిక్సే అడుగుతారు. ఓకే, నెక్స్ట్ మనం ఇప్పుడు ఇంటీజర్స్ ని చేంజ్ చేసుకుంటూ వచ్చాం. ఓకే, వీటిలోకి అన్నిటిలోకి డేటా చేంజ్ చేసుకుంటూ వచ్చాం. నెక్స్ట్ మనం ఫ్లోట్స్ ని చూద్దాం. సో ఫ్లోట్ లైక్ చేంజ్ అవ్వాలంటే ఫస్ట్ ఈ లైన్ ని తీసేస్తున్నాను. ఇక్కడ నేను నంబర్ ని ఫ్లోట్ గా చేంజ్ చేస్తున్నాను. సో డబుల్ కోట్స్ కూడా తీసేయండి. ఫ్లోట్ గా చేంజ్ చేయడానికి ఏం చేయాలి? సో నేను సంథింగ్ 15.5 15.5 తీసుకుంటున్నాను, లేదా మీరు 15.67 ఏదైనా తీసుకోండి, 67 కూడా తీసుకోండి. ఓకేనా, 67 తీసుకోండి, 15.67 తీసుకోండి. మీరు ఏ వాల్యూ అయినా తీసుకోవచ్చు. పర్టికులర్గా ఇదే వాల్యూ తీసుకుంటేనే వస్తుందని ఏం లేదు, ఏ వాల్యూ అయినా తీసుకోవచ్చు. ఓకే, ఇది ఫ్లోట్. మనం దీన్ని స్ట్రింగ్ లెక్ కన్వర్ట్ చేసాం. ఓకే, స్ట్రింగ్ ఎస్టిఆర్ నంబర్ అని ఇచ్చాం. సో మనకి ఈ ఫ్లోట్ అనేది స్ట్రింగ్ లెక్ కన్వర్ట్ అయింది, బూలియన్ లెక్ కన్వర్ట్ అయింది. మనం ఇంటీజర్ లెక్ కూడా కన్వర్ట్ చేయాలి కదా. ఓకే, సో దానికోసం నేను ఇక్కడ INT1 అని తీసుకుంటాను, ఇంటీజర్ లేదా ఇంటీజర్ అనే టైప్ చేయండి. ఓకే, ఈక్వల్ టు నేనేం చేస్తున్నాను INT. ఇప్పుడు నంబర్ ఇవ్వండి. ఇక్కడ ఇంటీజర్ లెక్ చేంజ్ చేయాలనుకుంటే ఐఎన్టీ. ఓకే, ఇది ఐఎన్టీ అని ఇచ్చి పెరాన్సిస్ ఇచ్చి దాని లోపల ఇవ్వండి. ఇది కూడా ఒక ఫంక్షన్, ఐఎన్టీ ఫంక్షన్. దీని లోపల మనం ఇన్పుట్ ని పాస్ చేయాలి. అది ఏం పాస్ చేస్తున్నాం? నంబర్ అనే ఇన్పుట్ ని పాస్ చేస్తున్నాం. ఓకే, నంబర్ అనే ఇన్పుట్ ని పాస్ చేసాం. ఇప్పుడు నేను ప్రింట్ చేయాలనుకుంటున్నాను. సో ఎలా ప్రింట్ చేయాలి? సేమ్ ప్రింట్ ఇంటీజర్. ఓకే, ఇంటీజర్ ప్రింట్ చేస్తున్నాం. సేవ్ చేశాను. అగైన్ రన్. ఇక్కడ 15.67. ఓకే, మనం ఫస్ట్ ప్రింట్ చేసింది నంబర్ ఫ్లోట్. సెకండ్ స్ట్రింగ్ లెక్ కన్వర్ట్ చేసాం, ఆ స్ట్రింగ్ ని ఇక్కడ ప్రింట్ చేస్తున్నాం. ఓకే, స్ట్రింగ్ చేంజ్ అయింది, 15.67 స్ట్రింగ్ వాల్యూ. బూలియన్ కూడా ఇది 15 అనేది వాల్యూ కదా, సో వాల్యూ ఉంది కాబట్టి ట్రూ. సో ట్రూ. ఇక్కడ ఇంటీజర్ ఇంట్ నంబర్ అని ఉంది. సో నేను ఇంటీజర్లోకి చేంజ్ చేశాను. ఇంటీజర్లోకి చేంజ్ చేశాను కాబట్టి నీకు డెసిమల్ తర్వాత 6 తర్వాత 67 ఉంది కదా, సో ఆ పాయింట్ నుంచి ఎలిమినేట్ అయిపోయి ఓన్లీ డెసిమల్ ప్లేసెస్ కాకు, ఓన్లీ నాకు బేస్ వాల్యూస్ మాత్రమే రిప్రజెంట్ అవుతుంది. సో ఇక్కడ బేస్ వాల్యూస్ 15, సో అది మాత్రమే మనకి డిస్ప్లే చేస్తుంది. ఇంటీజర్లోకి కన్వర్ట్ చేస్తే డెసిమల్ వాల్యూస్ వెళ్ళిపోతాయి. ఓకే, ఇప్పుడు ఫ్లోట్ ని చేంజ్ చేసాం, ఇంటీజర్ ని చేంజ్ చేసాం. ఇప్పుడు స్ట్రింగ్ ని చేంజ్ చేద్దాం. సో స్ట్రింగ్ చేంజ్ చేయడానికి ఫస్ట్ కంప్లీట్ గా ఈ కోడ్ ని తీసేద్దాం. నేను స్టూడెంట్ అని ఇస్తున్నాను. స్టూడెంట్ అనే వేరియబుల్ నేను క్రియేట్ చేస్తున్నాను. దాంట్లో డేటా జ్యోతి అని ఇచ్చాను. ఓకే, ఇప్పుడు ఈ స్టూడెంట్ అనే వేరియబుల్ ని నేను స్ట్రింగ్ డేటా టైప్, ఈ స్టూడెంట్ అనేది స్ట్రింగ్ డేటా టైప్. సో ఈ స్ట్రింగ్ డేటా టైప్ ని నేను ఇంటీజర్ లెక్ చేంజ్ అవ్వాలనుకుంటున్నాను. సో ఇంటీజర్ ఈక్వల్ టు స్టూడెంట్ పాస్ చేశాను. సో నేను ఇంటీజర్ లెక్ చేంజ్ చేశాను. ఇప్పుడు మనం ప్రింట్ చేసి చూద్దాం అది ఇంటీజర్ లెక్ చేంజ్ అయిందా లేదా. ఇంటీజర్ సేవ్ కంట్రోల్ ప్రెస్ ఎంటర్. ఏం చూపిస్తుంది ఇక్కడ?
ఇంటీజర్ ఈక్వల్ టు ఇంట్ స్టూడెంట్. ఇక్కడ ఏమని ఇన్వాలిడ్ లెటర్ ఫర్ ఇంట్ విత్ బేస్ 10 జ్యోతి. దీని మీనింగ్ ఏంటంటే ఇది ఒక స్ట్రింగ్ అనేది జ్యోతి అని ఇచ్చాం. ఇక్కడ ఇంటీజర్స్ అంటే ఏంటి, 1 2 3 4 సమ్ నెంబర్సే కదా. ఇక్కడ నెంబర్స్ ఏమున్నాయి, ఏం లేవు, ఆల్ఫాబెట్స్ ఉన్నాయి. సో ఆల్ఫాబెట్స్ని చేంజ్ చేయగలమా ఇంటీజర్స్లోకి, చేంజ్ చేయలేము. ఇక్కడ అదే ప్రాసెస్. ఇంటీజర్స్ మనం ఎప్పుడే కానీ స్ట్రింగ్స్ని చేంజ్ చేసేటప్పుడు వాటి లోపల వాల్యూస్ అంటే నెంబర్స్ ఉంటే మాత్రమే చేంజ్ అవుతుంది, లేదంటే ఇలా ఎర్రర్ చూపిస్తుంది. ఒకవేళ ఇక్కడ నేను నెంబర్స్ పెట్టాను, ఎగ్జాంపుల్ నేను ఇక్కడ 25 అని ఇస్తున్నాను. సో నేను ఇప్పుడు సేవ్ చేసి కంట్రోల్ పైథాన్ new.py ఎంటర్. ఇప్పుడు నాకు ఇది చేంజ్ అయింది. ఎందుకు, ఇందాక మనం ఇచ్చింది ఒక స్ట్రింగ్ వాల్యూ, ఇప్పుడు కూడా స్ట్రింగ్ వాల్యూ, బట్ ద డేటా ఏముంది 25 ఉంది. ఈ 25ని మనం చేంజ్ చేసుకోవచ్చు. ఎందుకు, ఇది నెంబర్ స్ట్రింగ్, ఇది నెంబర్ స్ట్రింగ్ కదా, అంటే స్ట్రింగే కానీ దీని లోపల ఉన్న డేటా నెంబర్ టైప్లో ఉంది. సో మనం చేంజ్ చేసినప్పుడు ఇంట్లోకి అది నెంబర్గా చేంజ్ అవుతుంది. ఒకవేళ మీరు స్ట్రింగ్స్ ఆల్ఫాబెట్స్ ఇచ్చారంటే అది చేంజ్ అవ్వదు. ఎందుకు, ఆల్ఫాబెట్స్ని చేంజ్ చేయడం ఇంటీజర్స్కి తెలియదు కదా, ఇంటీజర్స్ అంటే నెంబర్స్ కదా. సో అందుకు ఇది బాగా గుర్తుపెట్టుకోండి. ఓకే, మీరు కావాలంటే ఫ్లోట్స్ కూడా అంతే. ఒకవేళ ఇక్కడ ఇంటీజర్ మనం ఇంటీజర్లోకి చేంజ్ చేసాం, నెక్స్ట్ ఫ్లోట్స్లోకి చేంజ్ చేయాలి. సో ఫ్లోట్ 1 అని ఇచ్చాను. ఇక్కడ ఫ్లోట్ నేను స్టూడెంట్ అని ఇస్తాను. ఇప్పుడు నేను ప్రింట్ చేద్దాం. ప్రింట్ ఫ్లోట్ 1. ఓకే, ఫ్లోట్ 1 ప్రింట్ చేసి సేవ్ చేయండి. అగైన్ రన్. ఇప్పుడు మనకి ఫస్ట్ ఏమి ఇచ్చాం, ఇంటీజర్ అని ఇచ్చాం. ఇంటీజర్ చేంజ్ చేసాం. సో వాల్యూ 25. నెక్స్ట్ వచ్చరికి ఫ్లోట్లోకి చేంజ్ చేసాం. ఫ్లోట్లో కూడా సేమ్ 25 కదా, 25 అనేది నెంబర్ని ఫ్లోట్లో ఈజీగా చేంజ్ చేయొచ్చు. సో 25.0, ఎందుకంటే పాయింట్ తర్వాత ఏం వాల్యూ మనం తెలియదు. సో అది పాయింట్ తీసుకుంది. ఒకవేళ ఇన్ కేస్ యు కెప్ట్ సంథింగ్ ఫైట్, ఇప్పుడు మీరు చేంజ్ చేస్తే ఇప్పుడు అవుట్పుట్ చూడండి. అర్థమైందా ఎందుకు ఇలా చూపిస్తుందో కదా. ఇక్కడ 25.5 అని ఇచ్చాం. ఇక్కడ యాక్చువల్గా ఫ్లోట్ అంటే ఇంటీజర్స్ లైక్ ఈజీగా చేంజ్ అయ్యేది. కానీ మనం ఇక్కడ ఏం చేస్తున్నాం, స్ట్రింగ్లో ఫ్లోటింగ్ పాయింట్ ఇచ్చాం. సో అది కన్వర్ట్ చేయలేదు. ఓకే, ఒక స్ట్రింగ్ లోపల మీరు ఏదైనా కానీ డైరెక్ట్ ఇంటీజర్ ఇస్తేనే తీసుకుంటుంది. దాని కాకుండా డాట్ నోటేషన్స్తో ఏదైనా స్పెషల్ క్యారెక్టర్స్ దానికి కనబడితే అదేం చేస్తుంది, మనకి ఎర్రర్గా చూపిస్తుంది. అది మనం చేంజ్ చేయలేము ఇంటీజర్ లైక్ అని చూపిస్తుంది. అదే ఫ్లోట్ లైక్ ట్రై చేస్తే కూడా అంతే సింపుల్, ఫ్లోట్ కూడా అలాగే చూపిస్తుంది. మీరు కావాలంటే ఇది కామెంట్ అవుట్ చేయండి. సారీ, ఫ్లోట్ లైక్ చేంజ్ అవ్వచ్చు, ఎందుకంటే పాయింట్ అనేది ఫ్లోట్ లైక్ చేంజ్ చేసుకుంటుంది. కంట్రోల్ ఎస్. ఇక్కడ చూడండి, ఫ్లోట్ లైక్ చేంజ్ అవుతుంది. ఎందుకు, 25 అనేది ఫ్లోట్కి వాల్యూ కదా. సో ఫ్లోట్ వాల్యూ కాబట్టి చేంజ్ అవుతుంది. అదే ఇంటీజర్ అయితే చేంజ్ అవ్వదు. మీరు స్ట్రింగ్ లోపల ఏ డేటా టైప్ అయితే మెన్షన్ చేస్తారో ఆ డేటా టైప్ మాత్రమే చేంజ్ అవుతుంది. ఇక్కడ 25 మాత్రమే ఇస్తే ఇంటీజర్ లైక్ ఈజీగా కన్వర్ట్ అవుతుంది, ఫ్లోట్ లైక్ కూడా కన్వర్ట్ అవుతుంది. 25 ఇస్తే ఫ్లోట్ లైక్ కూడా కన్వర్ట్ అవుతుంది. కానీ 25.5 ఇస్తే ఇంటీజర్ లైక్ కన్వర్ట్ కాదు. ఎందుకు, దాంట్లో డాట్ అనేది స్పెషల్ క్యారెక్టర్గా ఉంటుంది. సో అది తీసుకోలేదు. అదే ఫ్లోట్ అయితే 25.5. ఎందుకు, మనం డెసిమల్స్ ఎప్పుడు డాట్ నోటేషన్స్తోనే కదా 25.5 25 సంథింగ్ మనం ఏదైనా డాట్ నోటేషన్తోనే కదా ఫ్లోట్స్ ఇచ్చేది. సో అది అర్థం చేసుకోగలదు. సో అది చేంజ్ అవుతుంది. ఓకే, ఇది ఫ్లోట్స్. స్ట్రింగ్ని చేంజ్ చేయడం, స్ట్రింగ్ని కూడా అంతే బులియన్ లెక్ చేంజ్ చేయొచ్చు. ఇక్కడ నేను బుల్ లెక్ చేంజ్ అవ్వాలి. సో బీఓ ఇచ్చాను, బుల్ స్టూడెంట్. ఇక్కడ నేను అది ప్రింట్ చేస్తాను. ప్రింట్
సేవ్ అండ్ చూడండి ట్రూ చూపిస్తుంది. ఎందుకు ట్రూ చూపిస్తుంది? ఇక్కడ 25.5 అనేది వాల్యూగా. సో ఎంటీ కాదు కదా. ఎంటీ అంటే నేను చెప్పాను ఆల్రెడీ, ఇలా ఏమీ లేకపోతే అది ఎంటీ. ఇక్కడ మనం ఎంటీ చేయట్లేదు, దాని లోపల ఒక వాల్యూ పెట్టాం, 25.5 అనే వాల్యూ ఉంది. సో అది మనకి ట్రూ అని రిప్రజెంట్ చేస్తుంది. బులియన్లో గుర్తుపెట్టుకోవాల్సింది, డేటా ఏది లేకపోతే మాత్రమే ఫాల్స్ మాత్రం, డేటా ఏది లేకపోతే మాత్రమే అది ఫాల్స్ చూపిస్తుంది. మిగతా ఏ కండిషన్ అయినా అది ట్రూనే చూపిస్తుంది. ఓకే, ఇంతే ఫ్రెండ్స్. ఒక డేటా టైప్ నుంచి ఇంకో డేటా టైప్ లైక్ చేంజ్ చేయడం. ఇక్కడ మనం ఏమేమి చేంజ్ చేసాం? ఇంటీజర్స్ ని ఫ్లోట్ లేకి, స్ట్రింగ్ లేకి, బులియన్ లేకి చేంజ్ చేసాం. తర్వాత ఫ్లోట్స్ ని ఇంటీజర్స్ లేకి, బులియన్ లేకి, స్ట్రింగ్ లేకి చేంజ్ చేసాం. ఇక్కడ స్ట్రింగ్ ని ఫ్లోట్ లేకి, బులియన్ లేకి చేంజ్ చేసాం. ఓకే, మీకు డౌట్ రావచ్చు, బులియన్ ఉంది కదా సార్, బులియన్ కూడా చేంజ్ చేయొచ్చా అని. సో అది కూడా చూద్దాం. దానికంటే ముందు మనం మొత్తం కంట్రోల్ సెలెక్ట్ డిలీట్ చేద్దాం. ఒక బులియన్ తీసుకుందాం. బులియన్ ఇక్కడ ట్రూ అని తీసుకున్నాం. ట్రూ అని తీసుకున్నాం కదా. ఇక్కడ మనం బులియన్ ని చేంజ్ చేస్తే మామూలుగా అన్ని మీకు ఐడియా ఉన్నట్టే, ఇది స్ట్రింగే కదా. సో స్ట్రింగ్ లెక్ చేంజ్ చేయాలనుకున్నప్పుడు string స్ట్రింగ్ ఈక్వల్ టు, నేను స్ట్రింగ్ అనే వేరియబుల్ నేమ్ ఇస్తున్నాను, అది స్ట్రింగ్ అని కాదు. ఓకే, అది స్ట్రింగ్ వేరియబుల్ నేమ్. సో str ఫంక్షన్ యూస్ చేస్తేనే అది స్ట్రింగ్ లెక్ కన్వర్ట్ అవుతుంది. సో నేనే దానికి ఇన్పుట్ గా బూలియన్ వేరియబుల్ ని ఇస్తున్నాను. సో నేను ప్రింట్ చేసి చూద్దాం అవుట్పుట్ ఏమొస్తుందని. నేను చెప్తున్నాను, స్ట్రింగ్ యూస్ చేస్తే మనకి ఇది ట్రూ, కానీ ఇక్కడ స్ట్రింగ్ లెక్ చేంజ్ చేస్తున్నాం కాబట్టి కోడ్స్ లో ఇది కూడా తీసుకుంటుంది, స్ట్రింగ్ అనే అవుట్పుట్ వస్తుంది. ఎలా? ట్రూ అనే డిస్ప్లే అవుతుంది అవుట్పుట్. ఓకే, కావాలంటే కంట్రోల్ పైథాన్ new.py రన్. ఇక్కడ చూడండి ఏం చూపిస్తుంది, 25.5. ఎక్కడ ఉంది? ఇక్కడ 25.5. సారీ, పాత కండిషన్ కూడా చూపిస్తున్నట్టు. యాక్చువల్గా మనం ప్రింట్ చేస్తుంది ఒకటే స్ట్రింగ్ మాత్రమే, ఇది సమ్ ఎర్రర్ చూపిస్తుంది. ఓకే, నో ప్రాబ్లం. ఇక్కడ స్ట్రింగ్ మాత్రమే ప్రింట్ చేస్తున్నాం, అది స్ట్రింగ్ లైక్ ప్రింట్ అవుతుంది. ట్రూ కాబట్టి మనం ఇస్తున్న ఇన్పుట్. సో దీన్ని స్ట్రింగ్ లైక్ కన్వర్ట్ చేసింది. మీరు కావాలంటే టైప్ కూడా చెక్ చేసుకోండి. ఇక్కడ ty స్ట్రింగ్ క్లోజ్ parenthesis క్లోజ్, సేవ్ and again run the output. Type not typo. Save, control again python. ఇక్కడ చూడండి స్ట్రింగ్. సో మనకి టైప్ ఏంటి? స్ట్రింగ్. మనం చేంజ్ చేస్తాం కదా స్ట్రింగ్ లెక్, సో స్ట్రింగ్ అని చూపిస్తుంది. మీరు స్ట్రింగ్ లెక్ కదా, ఫ్లోట్ లెక్ కూడా ట్రై చేసి చూడండి. ఇక్కడ మనం టైప్ చేసేటప్పుడు ఫ్లోట్, str ఇవి ఇవ్వద్దండి వేరియబుల్ నేమ్స్, ఎందుకంటే ఇవన్నీ రిజర్వ్డ్ కీవర్డ్స్. రిజర్వ్డ్ కీవర్డ్స్ అంటే సిస్టమ్ ప్రోగ్రామింగ్ లో ఈ కీవర్డ్స్ అనేటివి డిఫరెంట్ పర్పస్ కోసం యూస్ చేస్తున్నాము అని. సో అవి మీరు ఐడెంటిఫైర్ కింద ఇవ్వకూడదు, అంటే వేరియబుల్ నేమ్ కింద ఇవ్వకూడదు. అలా ఇస్తే మనకి తీసుకోదు, ఎర్రర్ చూపిస్తుంది. ఓకే, బుల్డిన్ డేటా టైప్స్ ఆర్ బుల్డిన్ కీవర్డ్స్ అంటారు. కీవర్డ్స్ ఎప్పుడే కానీ ఇవ్వద్దండి. సో అందుకే నేను ఫ్లోట్ తర్వాత 1 ఇచ్చాను. మీరు కావాలంటే వేరే నెంబర్స్ కూడా ఇవ్వచ్చు. నేను ఫ్లోట్ లెక్ చేంజ్ చేయాలను, ఫ్లోట్ ఫంక్షన్ వాడాను, ఇక్కడ బులియన్ అని యూస్ చేస్తున్నాను. సో నేను ఇక్కడ ఇప్పుడు నేను ఓన్లీ ఫ్లోట్ వన్ టైప్ చెక్ చేయాలను. సారీ, ఓ ఫ్లోట్ టెక్ చేంజ్ అయింది. దెన్ ఈ ట్రూ వాల్యూ ఏమవుతుంది ఫ్రెండ్స్? మీకు తెలుసు కదా, ట్రూ ఆర్ ఫాల్స్ ని బులియన్ టైప్ లో ఇంటిజర్ అదే బైనరీ ఫార్మాట్స్ లో చేంజ్ చేయగలం. ఎలా? ట్రూ అంటే 1 అని, ఫాల్స్ అంటే 0 అని. ఇప్పుడు అవుట్పుట్ మనకి ట్రూ ఇచ్చాం కాబట్టి ఫ్లోట్ లో వాల్యూ ఎంత ఉంటుంది? 1 ఉండొచ్చు. సో నేను 1 అంటే 1.0 ఉంటుంది ఫ్లోట్ కాబట్టి, ఇది 1.0. సో సేవ్ అగైన్ పైథాన్ 1.0. ఎందుకు? ట్రూ ఉంది కదా, ట్రూ అంటే 1.0. ఒకవేళ ఫాల్స్ ఇస్తే, ఇన్ కేస్ గివింగ్ ఫాల్స్, అది కూడా ట్రై చేద్దాం. ట్రై చేస్తే తప్పే ఉంది. సో ట్రై అగైన్ కంట్రోల్ 0.0. ఎందుకు? ఫాల్స్ ఇచ్చాం.
ఫాల్స్ ఇచ్చాం కాబట్టి 0.0. ఒకవేళ ట్రూ ఇచ్చింటే 1.0 ఫ్లోట్ కాబట్టి. ఒకవేళ ఇంటీజర్ కూడా ఇవ్వచ్చు. ఇంటీజర్ ఇంట్ ఫుల్. ఓకే, ఇప్పుడు నేను ఇంటీజర్ని చెక్ చేయాలనుకుంటున్నాను. ఇంటీజర్, ఓకే, సేవ్ అండ్ అగైన్ రన్. సో ఏం వాల్యూ చూపిస్తుంది? 0. ఎందుకు 0? ఎందుకంటే ఫాల్స్కి 0 కదా వాల్యూ, బైనరీ ఫార్మాట్. సో నేను ఇప్పుడు ట్రూలోకి చేంజ్ చేస్తున్నాను. అవుట్పుట్ ఏంటో చూద్దాం. సో నాకేం అవుట్పుట్ అవుతుంది? 1 కదా. సింపుల్. మనం ఇప్పుడు ఏమేం చేసాం? స్ట్రింగ్ ఇంటీజర్ని చేంజ్ చేసాం, మళ్ళీ ఫ్లోట్స్ని చేంజ్ చేసాం, స్ట్రింగ్స్ని చేంజ్ చేసాం, బూలియన్స్ని కూడా చేంజ్ చేసాం. ఓకే, ఇంతే కదా, ఇంకా ఇంకేం లేదు. మీరు కాంప్లెక్స్ అడగచ్చు. కాంప్లెక్స్ని వేరే డేటా టైప్స్ లైక్ చేంజ్ చేయలేము. ఓకే, కాంప్లెక్స్ నెంబర్స్ని వేరే డేటా టైప్స్ లైక్ చేంజ్ చేయలేము, టైప్ కాస్టింగ్ చేయలేము. ఓకే, గుర్తుపెట్టుకోండి. దట్స్ ఇట్ టైప్ కాస్టింగ్ గురించి. ఓకే.